నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సర్వసాధారణంగా ఈ రోజుల్లో అందరికీ కనిపించే సమస్య జుట్టు రాలిపోవడం. మరి ఈ జుట్టు రాలిపోవడానికి ఏదైనా పరిష్కారం ఉందా? ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే దీనికి పరిష్కారం దొరుకుతుంది? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు. వారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఏ వర్క్ చేసినా, ఐటీ కానివ్వండి లేదంటే ఏ వర్క్ చేసినా సరే, అందరిలో మాకు జుట్టు రాలిపోవడం, ఇది వర్క్ ప్రెషర్ ఉన్నా లేకపోయినా జుట్టు రాలిపోవడం ఇది ఒక పెద్ద సమస్య అని చెప్పి అందరూ చెప్తారు. మెన్ అయినా ఉమెన్ అయినా ఎవరైనా, వయసుతో కూడా సంబంధం లేకుండా. మరి అసలు ఇది ఎందుకు వస్తుందంటారు? అది కూడా ఈ కాలంలో ఎందుకు మరీ పెరిగిపోయింది, అసలు ఏమంటారు? సో మనకు ఎందుకు పెరిగిపోతుంది హెయిర్ ఫాల్ అంటే మెయిన్ రీజన్ 5 రీజన్లు ఉంటాయన్నమాట. మన లైఫ్ స్టైల్ బాగాలేకపోవడం. లైఫ్ స్టైల్ బాగాలేకపోవడం అంటే ఏంటంటే సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం, సరిగ్గా నిద్ర లేకపోవడం, సరిగా ఎక్సర్సైజ్ చేయకపోవడం, లైఫ్లో స్ట్రెస్ పెట్టుకోవడం, అలవాట్లు ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ. సో వీటన్నిటి వల్లనే మనకు మెయిన్గా హెయిర్ ఫాల్ అనేది, జనరల్ హెయిర్ ఫాల్ గురించి మాట్లాడుతున్నాం. వీటి వల్లనే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ వస్తుందన్నమాట. సో జెనెటిక్గా ఉన్న ఒకవేళ తక్కువ ఉండాల్సిన హెయిర్ ఫాల్ పెరగడము, లేకపోతే లేని హెయిర్ ఫాల్ రావడం, అన్నిటికీ కారణం వచ్చి సో ఈ 5 రీజన్సే ఉంటాయన్నమాట. ఈ హెయిర్ ఫాల్కి ఎటువంటి టెస్ట్లు చేయించుకోవాలి? ఫస్ట్ మనం ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది ఒక సిమ్టమ్ అనమాట, అంతే. ఓకే, అదొక డిసీజ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ హెడేక్ వచ్చింది అనుకోండి. హెడేక్ అనేది ఒక సిమ్టమ్. హెడేక్ ఎప్పుడు రావచ్చు? సింపుల్, మీరు ఎండలో తిరిగారు, హెడేక్ రావచ్చు. లేకపోతే కోవిడ్ వచ్చింది, హెడేక్ రావచ్చు. లేకపోతే పెద్ద పెద్ద బ్రెయిన్ ట్యూమర్స్, లేకపోతే బ్రెయిన్ క్యాన్సర్స్ ఉన్నాయి, హెడేక్ రావచ్చు. హెడేక్ అనేది ఒక సిమ్టమ్ అంతే. ఓకే, అంటే దీన్ని జుట్టు రాలడానికి హెడేక్ కూడా ఒక సిమ్టమ్ అంటారా? కాదు, అంటే కంపేర్ చేస్తున్నాను. అదేవిధంగా హెయిర్ ఫాల్ అనేది కూడా ఒక సిమ్టమ్. హెయిర్ ఫాల్ అనేది ఒక డిసీజ్ కాదు. ఈ హెయిర్ ఫాల్ ఎందుకు వస్తుంది అంటే కొన్ని వందల డిసీజెస్ ఉన్నాయన్నమాట. ఈ హెయిర్ ఫాల్ పెరిగేటప్పుడు కానివ్వండి, లేదంటే అసలు ఏదైనా సైన్స్ సిమ్టమ్స్ ఉంటాయా? సో ఫస్ట్ మనము హెయిర్ ఫాల్ అనేది ఒక సైన్ అండ్ సిమ్టమ్ ఏదైనా పర్టికులర్ డిసీజెస్కి. మనకు హెయిర్ ఫాల్ రావడానికి ఎన్ని డిసీజెస్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ కొన్ని వందల డిసీజెస్ ఉన్నాయి. ఈ వందల డిసీజెస్లో మనకు 3 డిసీజెస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకటి అలపేషియా ఎరేటా అంటాం. అలపేషియా ఎరేటా అంటే పెయిన్ కొరుకుడు అనమాట. పెయిన్ కొరికింది అంటారు. సో దాన్ని అదొక టైప్ ఆఫ్ హెయిర్ ఫాల్. ఇంకోటి ఏంటంటే టీలోజన్ ఎఫ్లూయం అంటాం. టీలోజన్ ఎఫ్లూయం అంటే జనరల్ హెయిర్ ఫాల్. ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ వచ్చే జనరల్ హెయిర్ ఫాల్. ఆడవాళ్ళల్లో 100 మందిని మనం తీసుకుంటే 99 మందికి వచ్చే హెయిర్ ఫాల్ టీలోజన్ ఎఫ్లూయం అనమాట. మిగిలినవి ఏమన్నా కూడా జస్ట్ 1% అంతే. ఇంకోటి ఏంటంటే ఆండ్రోజెనెటిక్ అలపేషియా అంటాము, లేకపోతే మెయిల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటాం. అది మగవాళ్ళకు వచ్చే బట్టతల అనమాట. ఓకే. సో మనం కాన్సన్ట్రేషన్ ఈరోజు చేసేది ఏంటంటే 99 మందిలో ఆడవాళ్ళల్లో వచ్చే టీలోజన్ ఎఫ్లూయం లేకపోతే జనరల్ హెయిర్ ఫాల్ ఏమంటున్నామో దాని గురించి కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అనమాట. సో ఈ జనరల్ హెయిర్ ఫాల్ ఆర్ టీలోజన్ ఎఫ్లూయం రావడానికి రీజన్ ఏంటి అంటే చాలా రీజన్స్ ఉన్నాయి మనకు. సో ఏమేమి రీజన్స్ ఉన్నాయంటే ఫుడ్ సరిగా లేకపోయినా, నిద్ర సరిగా లేకపోయినా, ఎక్సర్సైజ్ సరిగా చేయకపోయినా, లేకపోతే స్ట్రెస్ ఉన్న జీవితంలో, లేకపోతే ఏమన్నా ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ చేస్తున్నా, ఇవన్నీ రీజన్స్. దీంతోపాటు ఏమన్నా మెడిసిన్స్ వాడుతున్నా, లేకపోతే జనరల్ కండిషన్, లేకపోతే ఏమైనా మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే ఏమన్నా ఇంకేమన్నా డయాబెటీస్ ఉన్నా, లేకపోతే ఏ డిసీజెస్ ఉన్నా, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాడే మెడిసిన్స్ వల్ల, లేకపోతే వాడే కెమికల్స్ వల్ల, మీరు వాడే షాంప్స్ కావచ్చు, మీరు వాడే ఫుడ్ కావచ్చు, ఫుడ్లో వేసే కెమికల్స్ కావచ్చు, మీరు తినే మెడిసిన్స్ కావచ్చు, వేరే ప్రాబ్లం వచ్చేదైనా మెడిసిన్ తీసుకుంటున్నారు. సో దానికి సైడ్ ఎఫెక్ట్గా కూడా ఈ టీలోజన్ ఎఫ్లూయం అనేది రావచ్చు అనమాట. టీలోజన్ ఎఫ్లూయం అంటే ఏంటంటే సింపుల్గా, సో ఒక మనిషి పుట్టినప్పటి నుంచి పెరిగేటప్పుడు డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ అంటాం కదా. చిన్నపిల్లలు, లేకపోతే అడాల్సెంట్, జీరియాట్రిక్, ముసలి వాళ్ళని ఏదైతే స్టేజెస్ ఉంటాయో ఒక హెయిర్ పెరగడంలో కూడా ఒక సైకిల్ ఉంటుందన్నమాట. దాంట్లో టీలోజన్ ఎఫ్లూయం అనేది, టీలోజన్ అనేది ఒక ఫేజ్ అనమాట. ఎప్పుడైతే ఆ ఫేజ్లో మీ హెయిర్ అనేది అరెస్ట్ అయిపోతుందో, ఆ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి రాదో, దాన్ని మనం ఏమంటామంటే టీలోజన్ ఎఫ్లూయం అంటాం. ఓకే అండి. మరి దీనికి ఎటువంటి టెస్ట్స్ ఉంటాయి? సో టీలోజన్ ఎఫ్లూయంకి పర్టికులర్గా టెస్ట్ అంటూ ఉండదండి. సో టీలోజన్ ఎఫ్లూయం వచ్చిన వాళ్ళు ఏం చేసే టెస్ట్లు ఏంటంటే ఆ హెయిర్ ఫాల్కి టెస్ట్ చేయకూడదు. సో ఈ టీలోజన్ ఎఫ్లూయం ఎందుకు వస్తుంది అనేది మనం జనరల్ చెకప్ అనేది చేయాల్సి వస్తుంది అనమాట. మనకు జనరల్ చెకప్లో ఏముంటాయి? సో సిబిపి అంటాం, మీ బ్లడ్ ఎంత ఉంది, మీ బ్లడ్లో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉంటాయా, లేకపోతే థైరాయిడ్ ప్రొఫైల్ ఎలా ఉంది, లేకపోతే విటమిన్ డి ఎలా ఉంది, విటమిన్ B12 ఎలా ఉంది,
ఒక ఈసీజీ కూడా తీయడం మంచిదన్నమాట. లేకపోతే మీ బ్లడ్‌లో కాల్షియం లెవెల్స్ ఎలా ఉన్నాయి. సో ఇవన్నీ జనరల్ టెస్టులు చేసి మనం చేయాలి తప్పితే పర్టిక్యులర్‌గా ఇంకొకసారి ఏమవుతుందంటే లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇది రావచ్చు. ఎల్ఎఫ్టీ చేస్తాము. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా రావచ్చు. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేస్తాము. సో మనం ఒక అల్ట్రాసౌండ్ కూడా తీపిస్తామన్నమాట. కడుపులో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? సో వీళ్ళకి పీసీఓడీస్ ఏమన్నా ఉన్నాయా? లేకపోతే ఏమన్నా ట్యూమర్స్ ఏమన్నా పెరుగుతున్నాయా? అంటే ఈ టెస్ట్‌లన్నీ కూడా అవసరం అంటారా? జనరల్ హెయిర్ ఫాల్ ఉన్నా సరే. జనరల్ హెయిర్ ఫాల్‌లే ట్రీట్మెంట్ చేయడం కష్టం అనమాట. ఎందుకంటే జనరల్ హెయిర్ ఫాల్ అనేది ఒక పర్టిక్యులర్ రీజన్ వల్ల రాదనమాట. ఏ రీజన్ అన్నా ఉండొచ్చు. అంటే కాజ్ ఏంటి తెలుసుకోవడం కోసం. రైట్. మనం ఏదన్నా కూడా కాజ్ ఏంటి, మీరు చెప్పినట్టు కాజ్ ఏంటి అని తెలుసుకొని ట్రీట్మెంట్ చేస్తేనే సక్సెస్ అవుతుంది. లేదు మనకు యాడ్స్ చూపిస్తూ ఉంటారు. సో మీకు హెయిర్ ఫాల్ ఉంటే మా ఆయిల్ వాడండి, ఏంటి షాంపూ లేదంటే షాంపూ వాడండి. సో లివర్ ప్రాబ్లం ఉండి హెయిర్ ఫాల్ పోయినా షాంపూతో పోతుందా? లేకపోతే కిడ్నీ ప్రాబ్లం ఉండి హెయిర్ ఫాల్ వస్తే షాంపూ సరిపోతుందా? లేకపోతే ఆయిల్తో సరిపోతుందా? అది తప్పు. సో మన వాళ్ళు చాలామంది ఈ ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్లు చూసి లేకపోతే ఒక ఆయిల్ ఉంది మీరు హెయిర్ గ్రోత్ వస్తుంది, అది తప్పు. ఎస్పెషల్లీ ఈ టీలోజన్ ఎఫ్లూయంలో ఏంటంటే మనం కరెక్ట్ కాజ్ ఐడెంటిఫై చేసి ఎందుకు వస్తుంది ఈ టీలోజన్ ఎఫ్లూయం అని దాన్ని తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తేనే సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్, ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ అండ్ కాజెస్ ఫర్ దిస్ జనరల్ హెయిర్ ఫాల్? జనరల్ హెయిర్ ఫాల్కి మనం ఇందాక చెప్పుకున్నట్టు చాలా వందల కాజెస్ ఉన్నాయండి. వందల కాజెస్లో మెయిన్గా ఫుడ్ సరిగా తీసుకోకపోవడం, నిద్ర సరిగా పోకపోవడం, లేకపోతే ఎక్సర్సైజ్ సరిగా చేయకపోవడం, లేకపోతే లైఫ్లో స్ట్రెస్ ఉండడము, లేకపోతే ఏదైనా అడిక్షన్స్ ఉండడము, ఆల్కహాల్ అడిక్షన్ ఉండడము, ఒక పాన్ వీడియోస్ అడిక్షన్ ఉండడము, వీడియో గేమ్స్ అడిక్షన్ ఉండడం, ఏదైనా అడిక్షన్స్. దాంతోపాటు వీళ్ళు తినే ఫుడ్లో ఏమన్నా కెమికల్స్ ఉన్నాయా, ఫుడ్లో కరెక్ట్ న్యూట్రియంట్స్ ఉన్నాయా లేదా, లేకపోతే వేరే మెడిసిన్స్ ఏమన్నా వాడుతున్నారా, అదేవిధంగా వేరే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, మెటబాలిక్ డిజార్డర్స్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, పీసీఓడి ఏమన్నా ఉందా, లేకపోతే డయాబెటీస్ ఏమన్నా ఉందా. సో చాలా కాజెస్ మనము ఈ టీలోజన్ ఎఫ్లూయంలో చూస్తూ ఉంటాం. హెయిర్ ఫాల్ అయ్యేటప్పుడు బాడీలో ఏమైనా చేంజెస్ కనిపిస్తాయంటారా? రైట్, డెఫినెట్గా అండి. టీలోజన్ ఎఫ్లూయం అనేది ఒక ఫేజ్ అనమాట. మనకు మనం పెరిగేటప్పుడు మనకు ఎలాంటి ఫేజెస్ ఉంటాయో, పుట్టినప్పుడు చిన్నపిల్లలుగా ఉంటారు, తర్వాత అడాల్సెంట్గా వస్తారు, తర్వాత అడల్ట్ అవుతారు, తర్వాత జీరియాట్రిక్ అంటే ముసలి వాళ్ళు అవుతారు. సో అదేవిధంగా హెయిర్కి కూడా డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయన్నమాట. టీలోజన్ ఫేజ్ అని, అనాజన్ ఫేజ్ అని డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయన్నమాట. ఈ టీలోజన్ ఫేజ్ అంటే ఏంటంటే రెస్టింగ్ ఫేజ్ అంటాం అన్నమాట. సో మీకు కొన్ని రోజులు ఒక 3 years హెయిర్ బాగా పెరుగుతుంది, తర్వాత రెస్టింగ్ ఫేజ్లోకి వెళ్తుంది. సో మళ్ళీ రెస్టింగ్ ఫేజ్ అయిన తర్వాత మళ్ళీ పెరుగుతుంది అనమాట. సో అలా హెయిర్ అనేది ఫేజెస్లో పెరుగుతూ వస్తుంది. సో ఈ టీలోజన్ ఫేజ్లోకి కనుక మీ హెయిర్ వెళ్ళి అక్కడి నుంచి బయటికి రాలేదనుకోండి, 20 days తర్వాతనో 1 month తర్వాతనో అది టీలోజన్ ఫేజ్ నుంచి అనాజన్ ఫేజ్కి లేకపోతే కెటాజన్ ఫేజ్కి మారుతూ ఉండాలన్నమాట. అది మారకుండా అక్కడే అరెస్ట్ అయిపోయింది అనుకోండి, టీలోజన్ ఫేజ్లో అరెస్ట్ అయిపోతే దాన్ని ఏమంటామంటే మనం టీలోజన్ ఎఫ్లూయం అంటామన్నమాట. సో ఇది మెయిన్గా ఇక్కడ జరిగేది ఏంటంటే హెయిర్ అనేది నెక్స్ట్ స్టేజ్కి పోకుండా, సో అనాజన్ ఫేజ్కి పోకుండా టీలోజన్ ఫేజ్లోనే ఉండిపోవడాన్నే మనము టీలోజన్ ఎఫ్లూయం అని చెప్తాం. మరి జనరల్ హెయిర్ ఫాల్కి కన్వెన్షనల్ ట్రీట్మెంట్ బెటర్ అంటారా, లేదంటే హోమియోపతి ట్రీట్మెంట్ బెటర్ అంటారా? జనరల్ హెయిర్ ఫాల్కి అసలు కన్వెన్షనల్ దాంట్లో ట్రీట్మెంటే లేదండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు డయాబెటీస్ ఉంటే డయాబెటీస్కు క్యూర్ చేసే మందు ఏదీ లేదు, థైరాయిడ్ క్యూర్ చేసే మందు ఏదీ లేదు. సో వీళ్ళు ఏంటంటే జనరల్ హెయిర్ ఫాల్కి ట్రీట్మెంట్ అంటూ అలోపతిలో లేదనమాట. బట్ హోమియోపతిలో మనం ఏం చేస్తామంటే రూట్ కాజ్కి వెళ్తాం. అసలు ఏంటి వీడిలో కాజు, సో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉందా, నిద్ర సరిగా లేదా, ఏమవుతుంది, లేకపోతే ఏమన్నా మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నాయా, లేకపోతే ఇంకా వేరే ఏమన్నా క్రానిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, ఫస్ట్ మనం ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి హోమియోపతిలో ట్రీట్ చేస్తే ఏంటంటే సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ విమెన్. సో 100 మంది విమెన్ తీసుకుంటే మనకు హెయిర్ ఫాల్ ఉన్న విమెన్ని దాంట్లో 99 మందికి ఇదే ప్రాబ్లమే ఉంటుందన్నమాట, టీలోజన్ ఎఫ్లూయమే ఉంటుందన్నమాట. ఈ టీలోజన్ ఎఫ్లూయంలో హోమియోపతి అనేది చాలా సక్సెస్ రేట్ ఉంటుంది. ఆల్మోస్ట్ అందరు విమెన్స్కి మనం ఎవరికైతే ట్రీట్ చేస్తామో మళ్ళీ హెయిర్ నార్మల్గా వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవంతా ఏంటంటే వితౌట్ సైడ్ ఎఫెక్ట్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా చాలా ఎఫెక్టివ్గా మీరు ఆయుర్వేద తీసుకోండి, యునాని తీసుకోండి, సిద్ధా తీసుకోండి, న్యాచురోపతి తీసుకోండి, వీటన్నిటితో పోలిస్తే ఈ టీలోజన్ ఎఫ్లూయంలో హోమియోపతి అనేది చాలా బాగా పనిచేస్తుంది.
అంతేకాకుండా టైమ్లీ వితిన్ 1 or 2 months మ్యాక్సిమం 3 monthsలో మంచి హెయిర్ గ్రోత్ని మనము విమెన్లో చూస్తాము ఈ టీలోజన్ ఎఫ్లూయెంలో. మరి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే ఇది కొంచెం హెయిర్ ఫాల్ తగ్గుతుంది అంటారు? హెయిర్ ఫాల్ ప్రికాషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. సో దీనికంటూ ఒక పర్టికులర్ కాజ్ లేదు కాబట్టి మనం మెయిన్గా చేయాల్సింది ఏంటంటే మంచి డైట్ తీసుకోవాలి. మంచి డైట్ అంటే కార్బోహైడ్రేట్ తక్కువ ఉన్న డైట్ తీసుకోవాలి. అదేవిధంగా ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ తక్కువ ఉన్న డైట్ తీసుకోవాలి. అదేవిధంగా మంచిగా మినరల్స్, విటమిన్స్, సో ఆకుకూరలు తీసుకోండి, కాయగూరలు తీసుకోండి, నట్స్ తీసుకోండి, మంచిగా మీట్ తీసుకోండి, ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోండి, పుల్లటి మజ్జిగ తీసుకోండి. ఇవన్నీ ఇట్లాంటి డైట్ తీసుకుంటే ఏమవుతుందంటే మీ యాజ్ ఎ జనరల్ మంచి ఇమ్యూనిటీ వస్తుంది. ఆ ఇమ్యూనిటీ వల్ల మీకు ఈ టీలోజన్ ఫేజ్లో హెయిర్ ఉండిపోవడం అనేది జరగదన్నమాట. దాంతోపాటు ఏమన్నా మెడిసిన్స్ వాడుతున్నారా, మెడిసిన్స్ వాడితే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయి, సో ఈ మెడిసిన్ వాడినప్పటి నుంచి నాకేమన్నా హెయిర్ ఫాల్ అవుతుందా, సో ఆ మెడిసిన్కి ఏమన్నా ఆల్టర్నేటివ్ ఉందా అనేవి తీసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిసిన్స్ అనేవి అవసరమైతేనే తీసుకోవాలి, లేదంటే తీసుకోకూడదు. ఇంకోటి ఏంటంటే జనరల్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా, విటమిన్ B12 డెఫిషియన్సీ కానీ, లేకపోతే విటమిన్ D డెఫిషియన్సీ కానీ, ఇంకేమైనా విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా అవన్నీ చెక్ చేసుకోవాలి. దాంతోపాటు ఇంకేమైనా మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, PCODs కానీ, సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ, ఇంకేమైనా మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నాయా అవి కూడా రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. సో దీంతోపాటు మంచిగా ఎక్సర్సైజ్ చేయండి, మంచిగా నిద్రపోండి, సో లైఫ్లో స్ట్రెస్ అనేది తగ్గించుకోండి. అలవాట్లు ఏమన్నా ఉంటే ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, సో వీటి నుంచి బయటకు వస్తే ఏంటంటే ఇట్లాంటి జనరల్ ప్రికాషన్స్ తీసుకుంటే సో మంచి ప్రోగ్రెస్ అనేది చూస్తామన్నమాట. మరి జనరల్ హెయిర్ ఫాల్ని నెగ్లెక్ట్ చేస్తే ఏం జరుగుతుంది అంటారు? ఎప్పుడు ఈ జనరల్ హెయిర్ ఫాల్ అనేది మనకు ఒంటరిగా రాదండి. దీంతో ఎస్పెషల్లీ మెన్లో ఏమవుతుందంటే జనరల్ హెయిర్ ఫాల్ ప్లస్ బట్టతల అంటాం అనమాట. దాన్ని ఏమంటామంటే మనము మెయిల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటాము. సో ఈ రెండు కలిసి ఉంటాయన్నమాట. ఈ రెండు కలిసి ఉన్నప్పుడు ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అట్లీస్ట్ ఇది మంచిగా ట్రీటబుల్ కాబట్టి సో దీనిపైన కాన్సన్ట్రేట్ చేసి ఫస్ట్ దీన్ని తగ్గించుకుంటే సో ఫర్దర్గా హెయిర్ డ్యామేజ్ కావడం, కంప్లీట్గా హెయిర్ ఫాలికల్స్ అన్నీ పోవడం, మళ్ళీ రికవర్ చేసే ఛాన్స్ లేకుండా ఎంత త్వరగా ట్రీట్మెంట్ చేసుకుంటే అంత బెటర్. సార్ చెప్పినటువంటి అంశాలు పాటిస్తే ప్రస్తుత కాలంలో ఎక్కువగా ఏదైతే సమస్యతో బాధపడుతున్నామో జనరల్ హెయిర్ ఫాల్ అది తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.